కేసీఆర్ పాలనే మంచిగా తొండలు దొరికిచ్చేది తెలియదు, వాళ్ళు పావులు దొరికించుకునేది తెలియదు, మనకేం తెలుసు. ఇంత హైదరాబాద్ వరకు రాజంగా 10 చెప్తున్నాం చాదికి పైసలు అడుగుతారా ఏమన్నా చేసేయండి. నీకు ఇబ్బంది అవుతుంది కాదా, మొగలకైతే ఇబ్బంది పెట్టినట్టే ఫ్రీ బస్సు. ప్రజలు నవలగాలు చేస్తారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు అంతా. ఎమ్మెల్యే అయినా కానీ మీద లేనప్పుడు కిందే ఉన్నది తోకమాట బాగా అటెండర్ తో సమానం. మరోసారి సీఎం ఎవరైతారు మరి? సీఎం అంటే మళ్ళా ఈయనే మన కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో రాడు. రేవంత్ రెడ్డి రాడు. అరే ఎందుకే రాడు? దెబ్బ తింటే పోతే ఆడిది మంచి మాటకున్నా మాదే పోతే చెడ్డ మాటకున్నా పిండి పోదా అంటే నీకు 100 కావాలా, దానికి 100 కావాలా, ఏం చేయాలని నేను పోయి ఫ్రీ వస్తా పోయేస్తా. ఏమన్నా దెబ్బ తింటే బస్సు ఎక్కిపోతాను చెప్పప్ప అన్నాడు. అది అప్పు మన మీద, జనాల మీద, రైతుల మీద పడతలేదా? ఒక్క తలకాయకు 4 లక్షలు అప్పు చేసి కేసీఆర్. ఒక్క తలక బరాబరి మీరు నిర్ణయించుండ్రి, బరాబరి ఉన్నది. ఒక్క తలకాయకు 4 లక్షలు అప్పు ఉన్నది. 4 లక్షలు అప్పు ఉన్నది ఒక్క తలకాయకు. అన్ని మన మీద, ఉప్పుకు తొక్కుకు దానికి దీనికి ఇవన్నీ చేసిండు. రాష్ట్రాల పంట అంతా డబ్బంతా తెచ్చి రైతు బంధు ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు, అది ఇది అన్ని ఇచ్చి జనాలను పని చేయకుండా కూడా చేసి అలవాటు చేసి పెట్టిండు. ఇప్పుడు మరి అట్లనే ఆమోపం చేయాలంటే ఇప్పుడు 4 లక్షలు ఉందంటే ఇంకా 10 లక్షలు అయితే ఒక తలకాయకు ఈ గవర్నమెంట్ ఇట్లా చేయాలనుకుంటే కదా. ఇక ఏదాగుతుంది? ఇతర దేశాల్లో అప్పు తెచ్చి పెడతా ఉంటుంది, ఇంక తిరుపతి చేస్తుంటారు, బ్యాంకులు మాపు అవుతుంటాయి, రైతు బంధు వస్తుంటది, పింఛన్ ఎక్కువ చేస్తుంటారు, ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ లేకుండా బతకరా? రైతు బంధు సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్టేసినా మరి ఓటు? సర్పంచ్ ఎలక్షన్లలో ఎటో ఎట్లా ఏం తప్పుతుంది. ఎంపీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఓట్లు అంటే పార్టీ చూడం, పని చేసేటోని చూస్తాం. పని చూసేటోని చూసినా వేసినాం. ఏ పార్టీ అయినా గెలిచిండు? కాంగ్రెస్ అయినా గెలిచాడు. మరి ఎంపీటీసీ ఎలక్షన్లకు జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఏం చెప్తారు? ఇప్పుడు వస్తే పార్టీ ఎవరు మంచిగా ఉంటుందో దాన్ని నిర్ణయిస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎట్లా చెప్తారు? ఎలక్షన్లకు, ఎమ్మెల్యే ఎలక్షన్లకు అయితే మనకి ఎవరు చేస్తాడు, ఎవరైతే మంచి చేస్తాడు, ఎవరైతే మంచిగా చేయడు, ఎవరైతే అందుబాటులో ఉంటాడు అనేది అందుబాటులో ఉంటాడా? మరి ఉంటాడు కానీ ఆయనది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం కనబడతలేదు, అవ్వపడతలేదు. రోడ్ ఎక్కువ లేదు ఇక్కడ, మనకి ఏమున్నది. ఇప్పుడు ఒకసారి వస్తే ఏమున్నది ఆయనకి? ఇప్పుడు విలువ అధికారం ఉంటేనే కదా వచ్చి నలుగురు నమస్కారం కొట్టి అయితే ఉండేది. ఎమ్మెల్యేనే కదా ఆయన. ఎమ్మెల్యే అయినా కానీ మీద లేనప్పుడు కిందే ఉన్నది తోకమాట బాగా అటెండర్ తో సమానం. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరి చేతిలో వాడుంటే ఆయన చేతిలో ప్రభుత్వం ఉంటది. ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినట్టే టీఆర్ఎస్ వాళ్ళని బెదిరిస్తారు. వాళ్ళు వీళ్ళు కలవట్టు వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారా? ఎవరి చేత గవర్నమెంట్ ఉంటే వాళ్ళనే ఆడిస్తారు. పోలీసు వాళ్ళు చూస్తే చూస్తే అంతే. ఎవరి చేతిలో పక్కలంటే వాళ్ళ చేతిలో నన్ను తీసి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు. జరసేపు వినొచ్చే విండప్పు అన్నసేపు వండప్పు. పోలీసు వాళ్ళు చూస్తే అంతే, రాజకీయ నాయకులు చూస్తే అంతే. ఎవరు మెజార్టీ ఉంటే గట్టిగా దూకుతారు. ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ దూకలేదా? పావులు ఎంత ఇక్కడ మావులేనే. అధికారం అంతే కదా, అధికారం ఎటుంటే అట్లా దుంకుతారు. మళ్ళీ రెడ్డిస్ ఒకటి అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం గెలవాలంటే, ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మద్దతు మన రెడ్డిని ఓటుకుంటున్నాడు, వానోడు వాడే డబ్బు కొట్టుకుని గెలిపించుకున్నాడు. ఉంటున్నావా? పేదోడు అరే వాడు పేదోడు పార్టీ పక్కన అనరు, వాడే వరమ్మడాడు. ఇంకా నలుగురు కాపులు కలిసి ఇంకా నలుగురు అవన పుక్కలు చేసి గెలిపిస్తారు. మన దగ్గర అట్టినాయింది మరి. టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ కమ్ముడు పోయాక వాళ్ళకు కులం కాబట్టి, రెడ్డిస్ కాబట్టి ఏమన్నా మండల పార్టీ చూపియారా? చూపించుకోవడం. రేవంత్ రెడ్డి దొరల పాలన గడిల పాలన అనే మరి ఇప్పుడు ప్రజాపాలన నడుతుందా? నడుస్తారు. ఇప్పుడు ఇది అది తక్కువ లాగేం కాదు. చిన్నప్పటికెళ్ళి సర్పంచ్ చేసి ఇంప్రెస్ చేసి మన తెలుగుదేశంలో ఉన్న లాగే అది ఆయనే. అది తక్కువ పెట్టి ఏం కాదు. చంద్రబాబు గుడిపోతే అనుకో, ఇడికో 2 సార్లు వచ్చిండే. ఆ మాటలు మాట్లాడాలంటే కొంతమంది రాసుకుంటారు, ఆయన రాసుకోడు. ఆ మెదలనే రాత్రి అనుకుంటాడు. ఈ ఫీజు చేయాలంటే నీళ్ళు మాట్లాడి చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎవరైనా తడపడబడతారు కానీ ఆయన తడపడవాడు. అది చిన్నప్పటికీ అది అనుభవం అంచెలు పెరిగింది. అది తిడతాడంటే నువ్వు తిడితే నువ్వు పడతావా? నువ్వు నన్ను తిడితే నువ్వు అట్లా పోతున్నావు అనుకో, ఎవరు బిడ్డ అంటే ఎవరు నువ్వు అంటే నువ్వు బాడసు పెట్టడానికి ఎవరు అంటావా? నువ్వు అనవా? వాళ్ళు ఎట్టుంటది అంటే అనుకోటి మళ్ళీ మనమే అవలగలం. వాళ్ళంతా మంచిగా అసెంబ్లీ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటారు. వీని పెళ్లికి వాడిపోతారు, వాడి పెళ్లికి వినిపోతారు. ఇక మన ముందలే తిట్టుకుంటారు. అవలగాలని ప్రజలను అవలగాలు చేస్తారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు అంతా. ఈ ముఖ్యమంత్రులు అనేది, సర్పంచులు అనేది, ఈ మంత్రులు అనేది అంతా ప్రజలనే అవలగాలు చేస్తారు. వాళ్ళ పెళ్లికి ఎట్లా పోతారు? వీని పెళ్లికి వాడిపోతారు, వాని పెళ్లికి వీడిపోతాడు. వీని పెళ్లికి వాడిపోతే వీని పెళ్లికి వీడిపోతారు. ఇదంతా జనాలను చూసేస్తారు.
ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు బాగానే ఉంటారు. జరసేపు అసెంబ్లీ తిట్టుకుంటారు, తెల్లారి మర్నాడు మళ్ళీ ఫంక్షన్ కలుసుకుంటారు, మంద తాగుతారు, మంచిగా కలుసుకున్న కలుసుకుంటారు. వాని పెళ్లికి వీడు కలుసుకుంటారు, వీని పెళ్లికి వాడు కలుసుకుంటారు, వాని ఎవరిని వాడు డప్పు కొట్టుకుంటారు. సన్న రకాలకు 500 బోనస్ ఇస్తాను వేసాడు నాకు 10,000 పడే మావా. నువ్వు అమ్ముకున్నావా? నువ్వు దేనికి అమ్మాలే? దాని గవర్నమెంట్ అమ్మితే ఎత్తాడు, గవర్నమెంట్ అమ్మితే ఎత్తాడు. నువ్వు పట్టించుకొని చేసుకుంటే తాడే, అది తప్పు. గవర్నమెంట్ కి అమ్మాలి, పైన తెలుసు. గవర్నమెంట్ కి అమ్మితే ఎత్తాడు. వేసిండు పింఛన్లు ఎట్లా ఉన్నాయి? పింఛలేదని నడుతున్నాయి, చేస్తారట కొద్దిగా. ఇంకా ఎక్కువ ఏం చేసినా చేయద్దు. ఇంకా నన్ను అడిగితే ఇంకెంతగానో అప్పు చేస్తారు జనాన్ని. ఎంతగానో ఎవరిని అయ్యని వాడు చదువుకోడా, వానికి అన్నలేదా? వానికి అన్నప్పుడు వాడేట పెరిగిండు. వాడు గవర్నమెంట్ ఇస్తే వీడు ముసలి బతుకుతాడా? ఇదంతా గవర్నమెంట్ ఇట్లా అలవాటు చేసినా ఇది తప్పు. చాలు, అదేనా ఇంకా ఇక్కడికి ఎక్కువనే అయింది. దానికి మంచిగా ఆధారపడ్డారు. ఈ కొడుకులు అనేట వాళ్ళు తండ్రిని బెదిరిస్తారు. పైసలు 2,000 ఇక్కడి, 2,000 ఇక్కడి. వీళ్ళు ముసలి చూస్తే తాగు తెరిచిర్రు, రిటైర్ చేసిర్రు. ఇలా అని చెప్పి పోతే పువ్వు ఎక్కడతారా నీకు? నీకు 2,000 ఏం చెప్తున్నారు? గొంతు మీద అడుగు పెట్టి కొడుతున్నారు, చంపుతున్నారు. ఈ అలవాటు చేసింది ఎందుకు? అలవాటు చేసినట్టు వాడికి అన్నప్పుడు వీనికి అన్నప్పుడు వీడు వాడిని సాధారణ అవుతా కొడుక అంటాడు. తండ్రి కాదు వాడిని చుల్లి పుట్టినవాడు సాధారణ అవుతా. ఇదంతా గవర్నమెంటే అలవాటు చేసి ఇంకా కూడిన వాళ్ళు కుక్కలు చేసి కొట్టిపిస్తారు, తలదాన కొడుతురు. మనం మా తమ్మిని కొట్టి మా తమ్మిని కొడుకు 4,000 పింఛన్ ఏం చెప్తున్నారు లంచవాడు. కానీ వాడు ఇంత తాగు నేర్చుకున్నాడు. ఇక పిలం లేదు. ఇక వీడికి దానికి పెడితే పైసలు నాకు తెచ్చేది. నేను తెచ్చిస్తారా అంటే అది పంచాయతీ విడిచినట్టే కదా. ఆ పైసలు రాకుంటే ఇలా పంచాయతీ కూడా ముసలి ఎందుకు బుక్ చేస్తారు కదా. ఇదంతా గవర్నమెంట్ పింఛన్లు ఇచ్చకాడికే ఇవ్వాలి. 2,000 అన్నారు చాలు. ఇంకక్కడికి ఇంకా తోక పెట్టుకుని పోతుంటే ఏమో ఎవరికి అడక తింటుర్రా? మొత్తమే రోడ్డు ఇవ్వండి వేసుకుంటారు. ఎవరిని బ్రతుకు వాడు బ్రతకాలి, ఎవరిని కాలేదని వాడు నిలబడాలి, ఎవరెవరం చేసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ నోరు తప్పుకొని కూర్చుంటే ఎంతగానో అప్పు తెచ్చి పెడుతుంది. మన ఇల్లు మనమే చక్క పెట్టుకోపోతలేము. ఇంత రాజ్యాన్ని ఏ మంత్రి అయినా, ఇవాళ కేసీఆర్ అయినా, ఇవాళ ఈ టీఆర్ఎస్ అయినా, ఏదైనా మనం ఎవరు చేయలేదు. ఇస్తుంది రేవంత్ రెడ్డి చూస్తే ఎలా చేయలేడు, కేసీఆర్ చూస్తే ఎలా చేయలేడు, ఏ మంత్రి అయినా ఎలా చేయలేదు. జనాలకు బాగా అలవాటు ఈ ఓట్ల మీద రూపాయలు ఇచ్చుడు, చల్లుడు, ఇటు చల్లుడు, ఆడుతారు. నేను గెలవాలని వాళ్ళు అప్పంత చేసి మన మీద ఎత్తురు. మేము గెలవాలి ఎవడైనా ఎత్త తింటారు. కుక్కకు మాంసం మొక్క ఎత్తది కదా. నువ్వు రూపాయలు పంచి పెడుతున్నట్టే నాకు నేనే గెలవాలని కట్టలు 3 నెలల ముందే తీసుకొచ్చి డ్రమ్ములలో బాగా దాపెట్టి కార్యకర్తలు ఇట్లా ఈ వాడకి ఇన్వాల్చాలంటే అది అప్పు కదా. 2 నెలల 3 నెలల ముందు పంపుతారు మీరు. డబ్బులు ఎందుకు పంపుతారు మీరు? మీకు సర్పంచ్ అంటే కాదు, ఈ పెద్ద ఎలక్షన్లకు 4 నెలల 3 నెలల ముందు పంపుతారు. ఎంత ఎరకలేకుండా ఎంత సీక్రెట్ 5 నెలల ముందు పంపి నమ్ముకొని దాచి పంచుతారు. అది అవసరమా? నీకు గెలవాలి అన్నప్పుడు ఊరు నిర్ణయించాలి, పార్టీ నిర్ణయించాలి. ఏ పార్టీ పని చేస్తుంది, ఎవరైతే మనకు పని చేస్తారు అనేది ఒక నిర్ణయించాలి. కాలం నిర్ణయించాలి, మనుషులు నిర్ణయించాలి. ఓటు సత్యంగా వేయాలి, సత్యంగా గెలవాలి. వాళ్ళు ఏదైనా మనకు పనులు చేయాలంటే వాళ్ళు ప్రజలు పెట్టుకోకుంటే మాత్రం మనం పనులు చేస్తారు. మనకే డబ్బులు ఇచ్చి అలవాటు చేసి మనకు వాళ్ళు పని ఎందుకు చేస్తారు? వాళ్ళు నింపుకోవాలి. ఇప్పుడు మళ్ళీసారి ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అయినట్ట కదా సీఎం అయ్యేది. కేటీఆర్ బాగా ప్రచారం అవుతుంది. అదంతా ఉట్టి డోలు కొట్టుకుంటా ఎంత ఉత్తది. అది పిల్లకాయ ముచ్చట అంతా 50 ఏళ్ళు వచ్చినాక 60 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు కాదు. ఆయనతో పిల్లకాయతో అసలే కాదు. సీఎం అవుతాడా? సీఎం ఎడికి ఎట్లా అవుతాడు? వాళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు ఛాన్స్, వాళ్ళు అయ్యకి ఇచ్చారు. ఇక ఏళ్ల పడంతరం ఇదే తోక వెనక వాళ్ళదే పెడుతుందా? రేవంత్ రెడ్డి కూడా మరి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా ఇప్పుడు లేరా? ఇప్పుడు ఇంకా ఉన్నారు కదా. ఇప్పుడు పొన్నవాళ్ళ లక్ష్మి అయ్యేది ఉండే, అనవసరంగా మట్టి కొట్టుకుని ఓట్లే. పార్టీ మారుడు ఎంత విలువ అంటే అంత విలువ ఉండు. కదర్ మొత్తం 15 సంవత్సరాలు చేసి ఉంటే గుర్తు చేసుకున్నాడు ఆయన. పార్టీ టికెట్ ఇవ్వడానికే పోయిందట కదా. పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వలే? ఎమ్మెల్యేకు ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన అయితే మాకు ఏం చేయాలి? ఇంకా ఓ అని నాయనమైపోను వాడు ఏమి చేయాలి. వాడు చక్క చేసుకోలేదు. చాపురం ఆయన గడి చక్క చేసుకోలేదు. ఈ తరగపుల ఇక్కడ కోడలు చేసుకున్నాడు. ఈ తరగపుల కోడలు చేసుకుంటుంటే ఆ కోడలు గెలిచి ఒక్కసారి గెలవకుంటే ఈ మొగడే ఉన్నాడు. ఈ మొగడు ఉంటేనే వెనకసి వాడు తగ్గిరు. అరే కోడలు అయితే చేస్తుందిరా బాబు, నీతో ముసలి నువ్వు నీకు ఏం చేస్తలేవు. నీతో ఏది మన పోయిన ఇది పి నరసింహారావు ఎంతో ఈయన అంతే. ఈ 2కు 2 ఉట్టిగా పండేటి. వాడు ఊరికి వాడు వంకరలో వాడన్నారు శిశురొట్టి కానీ ఇక్కడ మంటి చూసేయాలి.
ఇది పొన్నాల లక్ష్మి చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇప్పుడు రేవంత్ ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రి చచ్చిపోయిన ముఖ్యమంత్రి నాది 1 2 3 4 5 6 డ్యాములు కట్టాడు రాజశేఖర రెడ్డి. ఆయన మొడ్డకున్న సిరి ఎవరికి ఎవరికి లేదు. ఆయన మొడ్డకున్న సిరి ఎవరికి లేదు. పిల్ల అంటే గది పిల్ల. ఆయన వచ్చి మా దేశం కరువైపోయింది. దేశం కరువైపోయింది. ఎట్లా బతికి ఏం పంటలు అయినాయి, ఏం నీళ్ళు, ఏం డ్యాములు, ఏం కథ, ఏం లక్షణం. అదే పాలన మరి చెత్తనే బతారు కదా ఎవరైనా మంచిగా ఉంటది కదా. పోయిన మూట సచ్చిపోయిన మూటకు ఉన్నదంతా వస్తుంది. వీళ్ళకు గుండె లేదు, వీళ్ళు మొగలే కారు. అది ఏందా పిల్ల, అది ఏంటిది, అది ఇన్ని డ్యాములు చేసారు. ఇంత ప్రపంచం అంతా బతాను సత్యశీలంగా బతాను. ఎవరి పిల్లలు బతారు. కేసీఆర్ చెప్తే బతికినారు. ఏ డ్యామ్ వేసిండు? ఒక డ్యామ్ అయితే వలిగైపోయాయి. ఒక డ్యామ్ అయితే వలిగైపోయాయి. ఏం చేసినావు? ఇండ్లు ఇత్తా నేను మామ 100 సార్లు పెట్టిండే ఇండ్లకు. 100 సార్లు పెడుతుందో ఇల్లు రాలే. 100 సార్లు పెట్టిన ఇల్లుకు. ఇవిడ లండమని ఇంత కాంగ్రెస్ కరెంట్ అయితే మాఫీ చేసాడు. అచ్చు చేయొద్దు నన్ను అడిగితే. ఒక్కొక్కడు హీటర్ పెట్టుకొని ఇది పెట్టుకొని బుద్ధాల బిల్లు కాలుతుంది, బుద్ధాల ఖర్చులు వస్తుంది. ఎంత బస్సులు ఏంది, కరెంటుది ఏంది, 2 పెట్టే లేకుంటే నన్ను అడిగితే వచ్చాడు అప్పు అవుతుంది. దాంతో దమ్ము తీసుకుంటుంటే ఇంకా పింఛనాడికి వెళ్దామన్నావు. ఎచ్చగా వంటావు, హీటర్ పెట్టుకుంటావు, నిలుగా పెట్టుకుంటావు, ఉడక తింటావు, అట్టపులు ఎరకరావు. ఇంకా పింఛన్ పెంచాలంటే ఇంకేం పెంచుతారు చెప్పు, నువ్వే చెప్పు. ఏడికెళ్ళి అవుతుంది ఏంటిది? పడిపోయిందంటే ఫస్ట్ ఒకసారి ఒక విడత ఇచ్చిన మావా ఏది ట్రాక్టర్లు, అది వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ట్రాక్టర్లు వచ్చినాయి. దళిత బంధు అనేది వాళ్ళ టీంలే తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ టీంకి అయితే వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇంత పెద్ద తరగపులా కదా, మండలమే కదా ఇది. ఒక్కరు సుధా మన కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది అయితే వాళ్ళే డోలు కొట్టుకున్నారు. అన్నిటి తంతరా కట్టినే ఉన్నది. వాళ్ళ డోలు కొట్టుకున్నారు. మరి మళ్ళీసారి కేసీఆర్ వస్తారా, రేవంత్ రెడ్డి వస్తారా? రేవంత్ రెడ్డి ఇంకోసారి ఖచ్చితంగా వస్తారు. కానీ ఏ ప్రభుత్వం అయినా 10 ఏళ్ళు చెప్తారు. ఏ ప్రభుత్వం అయినా 10 ఏళ్ళు చెప్తారు ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి అదే విడుతుంది. మళ్ళీ తర్వాత పడిపోతుంది. అది రియల్. బుడ్డపురం చెప్పినాక అంతే ఉంటుంది, ఎవరు చెప్పినాక అంతే ఉంటుంది. ఆయన వచ్చినా ఇప్పుడు ఎవడు వచ్చినా ఏమంటాడంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఎవడుంటే వానికే ముగ్గుతుంది. ప్రజలు ఎవరైనా ప్రభుత్వం అయ్యో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏజనానికి గెలవడానికి ఏమెత్తావురా, వాడు లైన్లో ఉన్నాడు, నిలవనే కష్టపడి ఉంటే ఇంత చేస్తాడు, ఈ ఒక్క తీడి చేయాలరా, ఎట్లా చేస్తారా అనేది ఉంటది. చేస్తాడు ఎట్లా చేస్తారు. ఇప్పుడు మరి రైతు రుణమాఫీ అయినాయి మామ, చాలా మందికి అయినాయి. లక్షలు తీస్తే ఎడకలు అవుతాయి మామ. అదొక ఎడకలు అవుతాయి. లక్షలు తీసినాక ఎక్కడికి అవుతాయి. తల్లి పేరు మీద, పిల్లం పేరు మీద, బిడ్డ పేరు మీద తీస్తే ఎడకలు అవుతాయి. సన్నకారు రైతు అన్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా అయినాయి. ₹1,00,000 వరకు అయింది. నువ్వు అంతగా లేని అప్పు చేసి ఒక్కింట్లో 4 తీసుకొని చేస్తే అప్పు ఎటు జరుపుతాడు? ఎవరికి ఏడు తెచ్చి పెడతారు? ఒక్కటి చేసింది ఏంటంటే, ఒక బస్సు ఒకటి కొద్దిగా తిప్పలు కొడుతుంది. ఈ రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే, ఒక బస్సు అంతానే కొద్దిగా అవుతుంది. ఈ రోజుల్లో కరెంటు బిల్లు ఎంత అవుతుంది అనుకుంటావా? కరెంటు బిల్లు టూ మచ్ అవుతుంది. హీటర్లు పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు. కరెంటు బిల్లు ఈ బస్సు ఏమో తక్కువ ఖర్చేనా? అది తక్కువ. మన ఇల్లు మనం వెళ్ళా తీసుకోలేకపోతాము. మనం అన్ని జిల్లా అన్ని గ్యారెంటీలు అంటే ఇవ్వాలంటే ఎడుకలు అవుతాయి. ఒక్కొక్కటి మెల్లగా అవుతుంది. ఇప్పుడు ఆయన చేసినా ఈయన చేస్తాడా? ఒక్కొక్కటి అనుకో ఒకరు దోషులు ఒకరు చేస్తారు. మరి ఏం చేస్తాం? మరి 4,000 పింఛనే కదా. 4,000 పింఛన్ అంటే ఇక 4,000 పింఛన్ వస్తుంది కొంతమందికి, కొంతమందికి వస్తుంది 4,000 పింఛన్ అంటే. సర్కార్ రాగానే 4,000 ఇస్తారు, 2,000 4,000 ఇస్తానే కదా అంటారు. కానీ ఎవరు చేస్తారు? ఇంకేం అప్పు చేస్తారు? ఇంకేం అప్పు చేస్తారు? ప్రపంచం రాజ్యాన్ని ఇంకేం అప్పు చేస్తారు? ఎవరికి కూడా తినాలి. కానీ ఇట్లా ఇచ్చుకుంటూ పోతుంటే ఆయన గెలవంగా ఆయన 4,000, ఈయన గెలవంగా 4,000 అనుకుంటూ పోతుంటే ఇక ప్రపంచం ఏడిక ఏ బ్యాంకులు ఆగుతుంది? ఎన్ని దేశాలు అప్పు తెచ్చి పెడతారు? ఇంకా ఉన్నదంటే సమర్పించుకొని కష్టం చేసుకొని బతికే చూపించాలి. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టం కొంగ కూడా చేసింది. కష్టానికంటే గింత సుధంగా కూడా చేసింది. మంచి కూర్చొని తినేది నేర్చింది. అంతా అందరూ కష్టం చేసుకొని బతకాలయ్యా. పల్లరాజేశ్వర రెడ్డి మంచిగా ఎత్తాడా? ఇక మంచిగా ఎత్తాడు. ఆయన చేతి ప్రేమ ప్రభుత్వం ఉందని ఆయన ఏం చెప్తాడు? ఏం చేయలేదు. నల్ల తెల్ల గెలిచిండు. ఎట్లో కదా గెలిచిండు. కానీ గెలిస్తే మాత్రం ఆయన చేతిలో ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. ఇయ్యలేదు.
ఏం చేయలే కాంగ్రెస్ నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కుమ్మరి ప్రతాప్ రెడ్డి. మరి మరోసారి నిలబడితే గెలుస్తాడా గెలుస్తాడు గెలుస్తాడా గెలుస్తాడు. ఇప్పుడు మరి కేసీఆర్ కవిత ఇంట్లో మొత్తం వాళ్ళకే లొల్లుడా. అది ఎట్లా చూస్తాను ఇప్పుడు ఇప్పుడు మందు మార్చాలని చెప్పాము పెద్ద మనిషి. మందు మార్చాలని చెప్తే ఆయన మీద మందు మీద గంత రూపాయలు తీసుకునే అవన్నీ చేసే వాళ్ళే గంత అయినాక ప్రజలకు ఏంటిది ఎట్లా ఉంటది ఏముంటది చెప్పు. బాగా ఇబ్బంది అవుతుందని చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. యాప్లు వచ్చినాయట. ఇప్పుడు ఒక ఎకరానికి 4 బస్తాలు 5 బస్తాలు ఇస్తారట. ఇది మోడీ ప్రభుత్వం, మోడీది తప్పు ఇది. ఇది మోడీది. ఇది ఇవరకు ఎట్లా చేసుకునేది మరి యూరియా చేసుకునేది ఎవరికి ఇచ్చేది యూరియా. అప్పుడు ఒకసారి లైన్లు కట్టాము అన్నిటికీ. ఒకసారి పుల్ల దొరికింది. కేసీఆర్ ఏముంటది మోడీది ఉంటది. ఇది మోడీది. మందు బస్తాల బొమ్మ ప్రతి ఒక్క బొమ్మ చూడు మోడీదే ఉన్నది. ఇది మోడీదిగా పంపాలి కానీ వీరు రేవంత్ రెడ్డి మీద డోలు కడితే అది పద్ధతి కాదు. అది ఇది కావాల్సిన కాకుంటే డోలు కొట్టు వాళ్ళు మోడీ కానీ గుద్దలది అంతా చక్క అవుతుంది. ఊరి అంతా ఊరియా గిరి అంతా చక్క అవుతుంది. లేదు రేవంత్ రెడ్డి ప్రపంచం దేశం అంతా ఉంటుందా? మన ఇతర దేశాలు కాక ఇంకా అవతల దేశాలు ఎట్లుంటది? ఇతర దేశాలు ఎట్లుంటది? మన ఒక తరగపుల మన హైదరాబాద్ జిల్లా కాకుండా ఇంకా తతిమ జిల్లాలో ఎట్లున్నది? ఆ కర్ణాటక జిల్లా వస్తే మన మధ్యలో కర్ణాటక వాడికి వస్తే అది గిత్తే ఉన్నది. మరి అది మనదేనా? అది మోడీది. ఊరి పిండి బస్తాలది మొత్తం మోడీది, సెంట్రల్ గవర్నమెంట్. అది మరోసారి కూడా ఖచ్చితంగా వస్తానంటావు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం 10 ఏళ్ళు చేస్తుంది. ఏదైనా 10 ఏళ్ళు చేస్తుంది. అందుకేనా 10 ఏళ్ళు అంటాను. 10 ఏళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా 10 ఏళ్ళు. ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేయలేదా? ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేస్తుంది. ఆ తర్వాత పక్కకు మళ్ళీ జనాలు పక్క తోలుతారు. ఇక అది కూలిపోయిందట. మరి అట్లా కట్టిండు. మరి ఏం చేద్దాం? రూపాయలన్నీ కాంట్రాక్టర్ ఇచ్చే వాడు మంచి గడపాయ వాళ్ళకి రూపాయలు వీళ్ళకి రూపాయలు అయితే పర్యాబట్టి మరి తప్పు కదా? తప్ప కదా? తప్పు నరాది. ఇల్లు ఇదివరకు ఇల్లు లేదు, రైతు బంధు లేదు, 6 గ్యారెంటీలు అన్నాడు. ఏది అమలు లేదు మా ఊళ్ళే. 6 గంటలు ఏం కాలే. ఏమైంది? ఏం కాలేదు. ఏం చేయలే. అవి ఒకటి ఇస్తానని చెప్తాను కదా. ఏవి మరి సన్న బియ్యం కొత్త రేషన్ కార్డు ఇది వరకు లేదు. ఇందిరా మిల్లు మాకు ఎవరెవరికి ఇచ్చారో మాకు తెలియదు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు. ఇండ్లు వాళ్ళకి ఇస్తారు. ఎవరు ఇస్తారు మాకు. ఇండ్లు లేని వాళ్ళకి కూడా చూస్తలేరు, ఎంక్వైరీ చేస్తలేరు, వస్తలేరు. రైతు బంధు పట్టదా మరి? భలే ఇవరకు పట్టదా? అంతకుముందు పడ్డాయి. ఇవరకు 5 ఏళ్ళ ముందు పడ్డాయి. మరి ఇప్పుడు 2 నెలలు అవుతుంది కదా. ఇప్పుడు పల్లె మొన్న ఏడు ఇంకా వాళ్ళే కదా పడతాయట్నా మరి? పడేట్నా ఏమో తెలియదు. ఇక పడితే తీసుకుంటాము, పడకపోతే పడతాయి కదా. యాసింగ్ పల్లె ఇద్దరు. మరి కేసీఆర్ మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాను. అప్పుడు ఇక రైతులకు మాత్రం కరెక్ట్ టైంకు రైతు బంద్ చేసిండు. ఏమో తెలియదు. ఇక రాజకీయం ఎట్లుండో, ఎవరికి వెళ్తారో ఎవరు పోకుంటుందో. సర్పంచులు వచ్చిన వాళ్ళు ఎవరికి వేసిన ఓట్లు? మాకు పనిచేసే క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి కాంగ్రెస్ వేసినాం. కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు వేసినాం. మనిషిని బట్టి వేసినాం మేము. పార్టీని బట్టి కాదు, మనిషిని బట్టి వేసినాం. ఎంపీ సెలక్షన్లకి ఎట్లుంటారట మరి? ఏ తెలియదు. ఇక రేపు ఎట్లుంటుందో. రేపు అటు పోయి ఇటు తిరిగేది తెలియదు, ఇటు పోయి తిరిగేది. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా? ఏమో తెలియదు. మన చేతులు ఉన్నదా? నాకేమన్నా చెప్పిండా? ఓటు ఉన్నది కదా. ఉన్నది ఓటు. అది ఎటెత్తు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఎలక్షన్ల వరకు ఎట్లుంటుందో మోక. ఇది ఇప్పుడు పల్లరాశుడి మంచిగా చేస్తాడు. ఏమన్నా చేస్తాడు, చేసేకాడికి చేస్తాడు. ఆయన ఇక ఏంది అధికార పార్టీ లేదు కాబట్టి జర వెనక ముందు అవుతాడు. అంతే. హాస్పిటల్ ఉందట ఉప్పల్లా ఉన్నది. పోయిన్లా ఎప్పుడన్నా? పోయినరు చాలా మంది. మీరు ఇక్కడి నుంచి ఫ్రీ అంటారు. ఫ్రీ పైసలా? ఫ్రీ చూసుడు ఫ్రీయే కానీ మందులు కొనుక్కోవాలి. మరి పల్లా వెళ్తారా? పల్లా తెలియదు అన్న. ఇక ఏం చెప్పలేను. జనం ఎట్లుంటుంది, ఎట్లా జరిగేది తెలియదు. జనంతో పని. జనం ఎట్లుంటారో. కాంగ్రెస్ పార్టీ పనులన్నీ చేస్తేనేమో కాంగ్రెస్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఎవరు చెప్తారు? గ్యారెంటీ చెప్పలేము కదా. ఫ్రీ కరెంట్ వచ్చిందా? ఫ్రీ కరెంట్ నాకు ఉన్నది. మరి ఫ్రీ బస్సులు నడుతున్నాయి కదా, ఎట్లా దాన్ని ఏమంటారు? ఫ్రీ బస్సులకు ఆడోళ్ళకి పెట్టారు కానీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. ఇంకా హైదరాబాద్ వరకు అదే 10 బస్సు ఎక్కువ చార్జీకి పైసలు అడుగుతాను. ఏమన్నా చేసాడు నీకు ఇబ్బంది అవుతుంది కాదా? మొగలకైతే ఇబ్బంది పెట్టినట్టే ఫ్రీ బస్సు. కాకపోతే స్కూల్ పిల్లలకు పెడితే మాది, కాలేజ్ పిల్లలకు స్కూల్ పిల్లలకు పెడితే అది పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఉద్యోగాలు ఉద్యోగాలు లేదు, ఉద్యోగాలు లేదు.
ఏది లేదు. ఇప్పుడు 4-5 ఏళ్ల నుంచి మా వాడు ఉద్యోగానికి అప్లై చేస్తే ఎండ్లో చేసినా అటే పోతుంది కానీ వస్తువు లేదు సత్తు లేదు. 2-3 ఉద్యోగాలు కూడా వీకులు మొత్తం ఉద్యోగాలు ఇస్తానే కదా ఏది లేదు ఏది లేదు. ఉద్యోగం లేదు ఇదేం లేదు ముఖం చూసే లేదు. ఎవరు మంచిగా ఉన్నారు ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా, కేసీఆర్ మంచిగా ఉన్నాడా? ఈ కేసీఆర్ చేసే కాడికి చేసిండు, రైతులకైతే మంచి చేసిండు. కరెంటు కోతలున్నాయా? కరెంట్ కోత అప్పుడు లేకుండా ఇప్పుడు ఉన్నది, బంద్ చేస్తామేమో. కేసీఆర్ నప్పుడు లేదు. ఇప్పుడు ఏమో యూరియా ఏమో బాగా వినబడుతుంది. ఊరియా అదే చెప్తానంటే రైతులకు నష్టం చేసిండు అంతే కాంగ్రెస్. ఊరియా ఏమనంటే 4 ఎకరాలు వేసుకున్న వాడికి 2 సంవత్సరాలు ఇస్తే ఏమో 2 బ్యాగులు ఇస్తే ఏం సరిపోతుంది. ఆన్లైన్ లో బుక్ ఆన్లైన్ లో ఆశ చదువురానికి ఏం చేయమని మరి ఏం చేసినావు? ఏం లేదు. మరి యూరియా వేసినావా లేదా? ఊరియా ఎక్కడ దొరికితే కదా ఆన్లైన్ లో పూజ చేయమంటే ఎవరిని పట్టుకొని చేయాలి. మరి అప్పుడు మార్పు రావాలనే కదా కాంగ్రెస్ రావాలంటది కదా. మార్పు వస్తే మంచిదే కావచ్చు కానీ ఈ రైతులను మాత్రం ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్. రైతులకు ఏం ఆదాయం లేదు, ఏం లేదు. ఐకేపీ అని పెడితే అన్న కొనులు లేదు, బోనస్ అన్నట్టు బోనస్ ఇచ్చు లేదు. సన్నోట్లకు బోనస్ వస్తుందట కదా, సన్నోట్లకు ఎవరికో ఒక నోట్లకు ఒక 2 అనుకో పింఛన్లు పెంచిందట కదా. ఏవి మరి 2-4 చేసిందట కదా. ఏవి మరి ఏమైనా నీకే తెలవాలి. ఎవరికి ఇచ్చిండు చెప్పాను. ఊళ్ళో పడి మొత్తం తిరుగుతాను కదా, అడుగు ఊళ్ళలో ఎవరికి ఇచ్చిండు చెప్తాను కదా. అక్కడ ఎవరికి లేదు ఇచ్చుడు. పింఛన్లు పెంచలే, రైతు బంధు ఎగ్గొట్టిండు, ఊరియా టైట్ చేసిండు. వ్యవసాయదారులకైతే ఇబ్బంది, రైతులకైతే ఇబ్బంది పెట్టిండు. ఆ యూరియా ఏంది అదా యూరియా ఇప్పుడు మరి ఎట్లా? మరి ఆన్లైన్ లో బుక్ చేస్తేనే ఎకరాన 2 సంవత్సరాలు ఇస్తారట. ఆ 2 సంవత్సరాలు తీసుకుపోయి ఏడబెట్టుకో ఉంటుంది. వ్యవసాయం చేస్తే ఏమిటికి సరిపోతే ఎకరాన 2 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు కావాలి. 4 సంవత్సరాలు 3 వాటిలు అయితే 3 వాటిలో 6 సంవత్సరాలు కావాలి. 2 ఇస్తాను అన్నమాట. ఏం చేస్తాను? ఆన్లైన్ లో బుక్ చేసినా 2 ఇస్తాను. మరి దీన్ని ఎట్లా ఏమంటావు మరి? అది ఏడిది కాంగ్రెస్ పాలన చేస్తే రైతులకు ఇబ్బంది పెడతాను అంటే కాంగ్రెస్ చేసింది ఏం లేదు కానీ ఇబ్బంది. కేసీఆర్ ను బాగానే కేసీఆర్ రేవంత్ రెడ్డి బాగానే పోటాపోటీగా మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకుని అటో ఇటో తేడు వాళ్ళ రాజకీయం వాళ్ళ ఎట్లు తొండలు అంటాడు. తొండలు దొడికిచ్చేది తెలియదు, వాళ్ళు పావులు దొడికించుకునేది తెలియదు. మనకేం తెలుసు? పెద్ద మనిషి ఎట్లున్నది గవర్నమెంట్? రేవంత్ సర్కార్ మంచిగా ఉందా, కేసీఆర్ సర్కార్ మంచిగా ఉన్నదా? ఏమో ఎవరు ఎట్లా తెలియదు. అంటే మీకు రేవంత్ మంచిగా ఎత్తలేడా? ఏం చెప్తాను రేవంత్ వస్తానయా సన్నబియ్యానికి? సన్నబియ్యం వస్తాయి. సన్నబియ్యం రేషన్ కార్డు ఉన్నదా నీకు? వచ్చి ఇల్లు కట్టిల్లా? ఇందిరా ఇల్లు ఉన్నదా మీకు? కట్టినా. రేవంత్ రెడ్డి ఇస్తాడు రైతు బోనస్ పడ్డాయా? యూరియా ఇబ్బంది అవుతుందట నిజమేనా? ఊరికి ఇబ్బంది అవుతుంది. ఊరికి ఇబ్బంది కట్టగలుగుతారా? యూరియా దొరుకుతుందా? దొరుకుతుంది. ఏమో ఆపుల్ అంటలాట కదా. ఆపుల్ని అవి దాని మీద పెట్టాలి, దీని మీద పెట్టాలి. పోయి సట్న వేసుకొని తట్టలేదు, ఇట్లా వేసుకొచ్చి తట్టలేదు. మరి ఇవరకు ఎట్లుండేనే? ఇదివరకు ఆధార్ కార్డు వేసుకోకపోతే ఇటు ఇచ్చేది అటు వేసుకునేది. ఎంత యూరియా బత్త ఒక్కటి? 300. ఇవరకు ఎట్లుండే? అప్పుడు కూడా 300 ఉండే కానీ ఇప్పుడు ఫోన్ లో చేసుకుంటేనే వస్తుందట కదా. ఆన్లైన్ చేసుకుని పెట్టుకుంటేనే వస్తుంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఆన్లైన్ ఉన్నదా? లేదు. మరి ఈ ఆన్లైన్ లో పెడతా నీకు ఎరికేనా? ఫోన్ పోగలే. మరి ఇబ్బంది అవుతలేదా నీకు? ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. మరి ఇట్లా చేస్తే ఎట్లా మరి? ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఎత్తిప్పించిందో ఇప్పుడు కూడా ఎత్తిప్పిస్తేనే నడుస్తుంది. నా వాట్సాప్ ఎన్ని తెలియదా? అకౌంట్ అంటే ఇది తీసుకురావాలి, అది పెట్టాలంటే మాకు ఏది లేదా ఏం లేదా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలే. 1,00,000 రూపాయలు అందరికి అవుతున్నాయి కదా. మాకు భూమి పట్టకాలం కాలే. పట్టకాలం అయితే అవుతలేదు, అది పోతలేదు, మాకు అవుతుంది. వచ్చినాయా 6 గ్యారెంటీలు అన్ని అమలైనాయా మీకు? అన్ని 6 గంటలు ఆడైనాయి. బోనస్ పడుతుందా? బోనస్ పడుతుంది. సన్నోట్లకు పడుతుంది, ఫస్ట్ నెలకు పడుతుంది. సన్నోట్లకి మరి రైతు బంధు వచ్చేది కదా, ఇవరకు పడ్డదా మీకు? రైతు బంధు మరి ఎందుకు అట్లా? దేనిలో అయిపోయింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్ కేటీఆర్ ఎట్టేసినావు? సర్పంచ్ ఎలక్షన్ అంటే అది మా సీనియర్ అయితే అది కాంగ్రెస్ లో వాడినాడు, టీఆర్ఎస్ లో నేను చెప్పుడు అంటే అన్న కుదరని అన్న జర ఎన్ని ఉందంటే అన్న అటేసిన. అటైతే వాడిని వాళ్ళే తీసి పడేసి అట్లా. ఇక మా టీఆర్ఎస్ లో రాకపోతే అంటే మా తమ్ముడు వాడు అని చెప్పారు. రేవంత్ పాలన మంచిగా కేసీఆర్ పాలన మంచిగా? ఇప్పుడు చూస్తే ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగా. రేవంత్ ఏం తక్కువ చేస్తాను మీకు? అన్ని బాగానే ఇస్తాడు కదా. అన్ని బాగానే ఇస్తానంటే తిండి బత్తాల మీద ఇండ పెట్టి అండ తీసుడు తీసుడు ఇబ్బంది అయితే లేదా?
అది పత్తి అమ్ముకుంటే వాడ దాంట్లో పెట్టాలట, ఇది అమ్ముకుంటే ఇంట్లో పెట్టాలట. ఏంది ఇది పరిచయం. ఉన్నదా ఎన్ని ఎకరాలు ఉంది పాము? నాకు ఎకరం పొలంలో ఎకరం కూసుకునేది. మంచిగా నీళ్లు మారుతుందా పొలం గిట్ల ఏమన్నా? వారు నీళ్ళు లేవయ్యా మాకు. నీళ్ళు లేవు వానకాలం పంట అంటే. వానకాలం పంట యాసింగ్ పంట లేదు. మరి ఇప్పుడు మళ్ళీసారి ఎవరికి ఎత్తావు? మళ్ళీసారి ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఎత్తాం. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? పల్లా రాజశేఖర్ కదా. పల్లా రాసినట్టు పల్లా ఎట్లా ఎత్తాడు? పల్లా మంచిగా చెప్తాను. గవర్నమెంట్ దవాఖానా అటు ఇటు దవాఖానా ఉందటగా, పోయినా ఎప్పుడన్నా? వేసిన మొన్న వేసిన. మరి పల్లా మళ్ళీసారి గెలుస్తాడా? వెళ్తాడు గెలుస్తాడా? వెళ్తాడు తప్పకుండా. మళ్ళీసారి సీఎం ఎవరు అవుతారు మరి? సీఎం అంటే మళ్ళా ఈయనే మన కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో రాడు. రేవంత్ రెడ్డి రాడు. అరే ఎందుకే రాడు? ఇవన్నీ ఎత్తే కదా జ్ఞానం ఇచ్చే హామీలు మీకు. హామీలు ఇచ్చింది కానీ రాడు. ఇవన్నీ తీసుకుపోయి ఎటన్నా పోదామంటే ఊరి పోదామంటే ఆడదాని చేతుల్లో పెట్టే ఫ్రీ బస్సు మంచిగా లేదా? మంచిగా ఉంది. ఎవరైనా ఎటన్నా పోదామంటే మీరు అడిగిపోతారు, నేనే పెత్తమని దెబ్బ తింటే పోతే ఆడిది. మంచి మాటకున్నా మాదే పోతే చెడ్డ మాటకున్నా పిండి పోదామంటే నీకు 100 కావాలా, దానికి 100 కావాలా, ఏం చేయాలని నేను పోయి ఫ్రీ వస్తా పోయేస్తా. ఏమన్నా దెబ్బ తింటే బస్సు ఎక్కిపోతాను చెప్పుకోపోనాడు. మీ 500 పడుతున్నాయా? ఫ్రీ గ్యాస్ కూడా ఉన్నట్ట కదా? ఏ ఫ్రీ గ్యాస్ లేదు, అవి కూడా పడతారు. ఏం మీకు మంచిగా లేదు అయితే? మంచిగా లేదు. ఫ్రీ గ్యాస్ ఆడిచ్చిండే పడతానే అంటే పడతలేవు.